సో మనం లాస్ట్ క్లాస్లో లైన్ చార్ట్స్ డిస్కస్ చేస్తాం కదా. సో మనం లైన్ చార్ట్ కేటగిరీ ట్రెండ్ డేటా అలా రిప్రజెంట్ చేయాలి. సో సెకండ్ టైప్ ఆఫ్ విజువలైజేషన్స్ ట్రెండ్ లేకపోతే డేట్ అండ్ టైం డేటాని ఎలా విజువల్స్ ఫార్మాట్లో అలా చూపిస్తాం. సో దానికి బెస్ట్ ఏంటంటే లైన్ చార్ట్ అనేది బెస్ట్ ఆప్షన్. మనకి ట్రెండ్ ఉన్నప్పుడు లైన్ చార్ట్ అనేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఓకే, లైన్ చార్ట్. సో మనం లాస్ట్ క్లాస్లో లైన్ చార్ట్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు రిమైనింగ్ ఏరియా చార్ట్ ఇవన్నా కదా, ఇవి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, స్టార్ట్ చేశాను. ఓకే, సో డేటా తీసుకుని వస్తాను. శాంపుల్ సూపర్ స్టోర్ డేటా తీస్తున్నాను. శాంపుల్ సూపర్ స్టోర్ ఓకే. సో డేటా లోడ్ అయిపోయింది. చూద్దాం. సింపుల్ లైన్ చార్ట్ ఒకటి క్రియేట్ చేస్తాం ఫస్ట్. సో లైన్ చార్ట్. ఓకే, సో మంత్ వైజ్ సేల్స్ తీసుకుంటాం. మంత్, సో యాక్సెస్ లో మంత్ వేస్తున్నాను. సేల్స్ వాల్యూస్ వేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి ఏంటంటే సింపుల్ లైన్ చార్ట్ అనమాట. సో ఏరియా చార్ట్కి లైన్ చార్ట్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఈ మధ్యలో ఈ స్పేస్ ఉంది చూసారా, ఎంటీ స్పేస్, అది ఫిల్ అయిపోయింది అనమాట ఏరియా చార్ట్ లో. సో ఈ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ అనేది ఫిల్ అయిపోయింది. అదే డిఫరెన్స్, ఏముండదు ఇంకా. చూడండి, సేమ్ ఇదే చార్ట్ ఏరియా చార్ట్ తీసుకుంటే ఎలా వస్తుంది చూడండి. ఏరియా చార్ట్, సో సేల్స్ చూడండి, మనకి ఫీల్డ్ వెల్స్ సేమ్ అనమాట. లైన్ చార్ట్ కి ఏరియా చార్ట్ కి ఫీల్డ్ వెల్స్ సేమ్ ఉంటాయి చూస్తే మీరు. సో సేమ్ ఫీల్డ్ వెల్స్ ఉంటాయి. సో సేల్స్ ని వాల్యూస్ లో వేసేస్తున్నాను. మంత్ తీసుకొచ్చేసి యాక్సెస్ లో వేస్తున్నాను. సో సేమ్ అనమాట, సేమ్ అవుట్పుట్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఉన్న ఎంటీ స్పేస్ అనేది ఫిల్ అయిపోయింది. ఆ ఏరియా అనేది ఫిల్ అయిపోయింది అనమాట కలర్ తో. సో దాన్ని ఏరియా చార్ట్ అంటాం. ఏరియా చార్ట్ ఏంటంటే కొద్దిగా చూడడానికి విజువలైజేషన్స్ నీట్ గా ఉంటుంది అనమాట. మీకు మనకి విజువలైజేషన్స్ చూడడానికి నీట్ గా ఉంటుంది ఏరియా చార్ట్ అయితే. చూడండి, సో కంపేర్ టు దీంతో కంపేర్ చేస్తే కొద్దిగా నీట్ గా ఉంటుంది అనమాట ఏరియా చార్ట్. అందుకని ఏరియా చార్ట్ ప్రిఫర్ చేస్తారు కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ లో. ఓకే, లైన్ చార్ట్ కి ఏరియా చార్ట్ డిఫరెన్స్ ఏంటంటే అదనమాట. ఇక్కడేమో ఎంటీ స్పేస్ ఉంటుంది, ఇక్కడ ఫిల్ అయిపోయింది ఎంటీ స్పేస్, అంతే డిఫరెన్స్. సో మిగతా ఫార్మాటింగ్ ఆప్షన్స్, సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ సేమ్ అనమాట. మనకి లైన్ చార్ట్ కి ఏదైతే ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయో సేమ్ పిన్ టు పిన్ సేమ్ ఏరియా చార్ట్ కూడా. సో మనకి జనరల్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, సెకండరీ అంటే మనకి 2 ఇచ్చుకోవచ్చు. మనకి సేల్స్ ఇవ్వచ్చు, సెకండరీ వాల్యూస్ లో ప్రాఫిట్ ఇవ్వచ్చు. అట్లా మీరు చూసుకోవచ్చు అనమాట. టూల్ టిప్స్ అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అవడానికి. సో సెకండరీ యాక్సిస్, జూమ్ స్లైసర్, డేటా కలర్స్. సో డేటా కలర్స్ వచ్చేసరికి సేల్స్ ఒకటే ఉంది కాబట్టి ఇది ఒకటే వస్తుంది. డేటా లేబుల్స్. ఓకే, షేప్స్ మనకు తెలుసు. మనకి ఈ లైన్ కలర్ ఉంది కదా, లైన్, ఈ లైన్ ది ఒక మనకి విత్ పెంచుకుంటే పెంచుకోవచ్చు మీరు లైన్ విత్. ఓకే, అట్లా. సో ఇది చూడండి లైన్ విత్ ఎలా పెరుగుతుందో. సో అలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని సో విత్ పెంచుకుంటే పెంచుకోవచ్చు మీకు. ఓకే, నెక్స్ట్ లైన్ స్టైల్ సాలిడ్ ఉంది, మీరు డాటెడ్ కావాలంటే డాటెడ్ పెట్టేసుకోవచ్చు లైన్ స్టైల్. సో డాటెడ్ లో ఉంది, మీరు విత్ పెరిగే కొద్దీ డాట్ కనిపించట్లేదు అక్కడ, డాష్డ్. సో విత్ పెరిగే కొద్దీ పెరిగేసరికి అట్లా మనకు కనిపించట్లేదు. చూసారా, డాటెడ్ డాట్ లాడ్లో మనకి ఒక లైన్ ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవడానికి. ఓకే, సో టైటిల్ మీకు తెలుసు, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్, బోర్డర్. సో బోర్డర్ ఆన్ చేసుకోండి, బోర్డర్ ఆన్ చేసుకోవచ్చు. షాడో, టూల్ టిప్, విజువల్ హెడర్స్. సో ఇవన్నీ సేమ్ ఆప్షన్స్ అనమాట. మనకి ప్రీవియస్ గా ఏదైతే మనం ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూసామో సేమ్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కూడా. ఓకే, సో ఇదనమాట లైన్ చార్ట్ కి ఏరియా చార్ట్ డిఫరెన్స్ ఏంటంటే
సో రెండు సేమ్ పర్పస్, కాకపోతే ఏంటంటే ఏరియా చార్ట్లో ఏంటంటే కింద మనకి ఎంటీ స్పేస్ అనేది ఫుల్ అయిపోయింది. డిఫరెన్స్ ఇది అనమాట. ఓకే రైట్, ఇది ఏరియా చార్ట్. నెక్స్ట్ చూడండి ఏముందో, స్టాక్డ్ ఏరియా చార్ట్. ఓకే రైట్, ఒకటి తీసుకున్నాను. సేమ్ ఏరియా చార్ట్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాం. ఏరియా చార్ట్ ఇది కదా, ఇది స్టాక్డ్ ఏరియా చార్ట్. సో ఫస్ట్ ఏరియా చార్ట్ క్రియేట్ చేద్దాం, డిఫరెన్స్ చూద్దాం రెండింటికి ఎలా ఉందో విజువల్ పరంగా. సేమ్ మంత్ వైజ్ సేల్స్ తీసుకుంటున్నాను. ఓకే, మంత్ సేల్స్. సో మంత్ వైజ్ సేల్స్ తీసుకున్నాను. ఓకే, ఇది ఏరియా చార్ట్. ఓకే, సో నెక్స్ట్ స్టాక్డ్ ఏరియా చార్ట్ తీసుకున్నాను. సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాం చూడండి. ఓకే, నెక్స్ట్ స్టాక్డ్ ఏరియా చార్ట్ తీసుకున్నాం, ఎలా ఉందో చూద్దాం విజువల్ పరంగా. స్టాక్డ్ ఏరియా చార్ట్, నెక్స్ట్ విజువల్ సరి స్టాక్డ్ ఏరియా చార్ట్. ఓకే రైట్, దీనిలో కూడా సేమ్ చూడండి ఆప్షన్స్ ఏమన్నాయో. మనకి స్టాక్డ్ ఏరియా చార్ట్ లో ఫీల్డ్ వెల్స్ ఏమేమి ఉన్నాయి. యాక్సెస్ ఉంది, లెజెండ్ ఉంది, వాల్యూస్, టూల్ టిప్స్. ఓకే, యాక్సెస్ సరికి మనకి మంత్, నెక్స్ట్ సేల్స్. ఓకే, సో ఆన్ చేస్తున్నాను టూల్ టిప్. సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. ఓకే, చూడండి సేమ్ ఉందా ఇక్కడ. ఇక్కడ మీకు చూస్తే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి, రెండింటికి సేమ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు కనుక ఒక ట్యాగ్ చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ లెజెండ్ యాడ్ చేశారు. చూద్దాం లెజెండ్ యాడ్, సపోజ్ కేటగిరీ యాడ్ చేశారు లెజెండ్. ఓకే, ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుందో లెజెండ్ యాడ్ చేస్తే. అంటే మనకి ఏమిటంటే కేటగిరీ వైజ్, ఇయర్ వైజ్ సేల్స్ అనమాట. క్లియర్ గా ఉంది చూడండి ఇక్కడ, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ లో. సో ఒక్కొక్క కేటగిరీ, ఫర్నిచర్కి ఎంత ఉంది, నెక్స్ట్ ఆఫీస్ సప్లైస్కి ఎంత ఉంది, టెక్నాలజీకి ఎంత ఉంది. సో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఇదేది స్టాక్డ్ ఏరియా చార్ట్ లో. అదే నార్మల్ ఏరియా చార్ట్ లో ఎలా ఉందో చూద్దాం. సేమ్ ఇక్కడ లెజెండ్ యాడ్ చేస్తాను, కేటగిరీని లెజెండ్ యాడ్ చేస్తాను నార్మల్ ఏరియా చార్ట్ లో. ఇక్కడ చూడండి ఎలా ఉందో, క్లియర్ గా అనిపించట్లేదు మీకు. ఇప్పుడు ఏదైనా కేటగిరీ వైజ్ మనకి చూడాలంటే, మంత్ వైజ్ ప్లస్ కేటగిరీ వైజ్ రెండు ఎట్ ఏ టైం చూడాలంటే, సో మీకు ఇట్లా లెజెండ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు అంత క్లియర్ గా కనిపించట్లేదు ఇమేజ్. చూడండి విజువల్ అంత క్లియర్ గా లేదు. సో అలాంటి కేసెస్ లో ఏం తీసుకుంటాం అంటే మనకి స్టాక్డ్ ఏరియా చార్ట్ తీసుకుంటాం అనమాట. మనకి మంత్ వైజ్ అట్ ద సేమ్ టైం క్వార్టర్ వైజ్ కూడా నేను చూడాలనుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టాక్డ్ ఏరియా చార్ట్ లో క్లియర్ గా ఉంటుంది అనమాట. మనకి ఏ ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సపరేట్ గా వచ్చేస్తుంది లైన్ చార్ట్. ఇక్కడ ఏంటంటే అన్ని కలిసిపోతాయి అనమాట ఇందులో, నార్మల్ ఏరియా చార్ట్ తీసుకుంటే. సో డిఫరెన్స్ అర్థమవుతుంది కదా, ఇది క్లియర్ గా ఉంది స్టాక్డ్ ఏరియా చార్ట్. అబ్జర్వ్ చేసారా. సో అదనమాట మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సో మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట మన రిక్వైర్మెంట్ ఏంటి. సో ఇట్లా ఇప్పుడు ఏరియా చార్ట్ తీసుకుంటే అలా అవుట్పుట్ వస్తుంది, స్టాక్డ్ ఏరియా చార్ట్ తీసుకుంటే అలా అవుట్పుట్ వస్తుంది, లైన్ చార్ట్ తీసుకుంటే అలా అవుట్పుట్ వస్తుంది. సో అన్ని మనం డిఫరెంట్ వేస్ లో ఎక్స్ప్లోర్ చేసేసి బెస్ట్ ఏది కనిపిస్తుంది అది మనం షేర్ చేస్తాం మన క్లయింట్తో. సో అన్ని పర్పస్ అంతా సేమ్ అనమాట, అన్నిటికీ పర్పస్ సేమ్. ఈ లైన్ చార్ట్స్ అన్నిటి పర్పస్ సేమ్. విజువల్ని ట్రెండ్ డేటాని చూపించాలి. ఓకే, ట్రెండ్ డేటాని చూపించాలంటే లైన్ చార్ట్ యూజ్ చేస్తాం. లైన్ చార్ట్లో మల్టిపుల్ ఉన్నాయి మనకి, ఏదైతే బెటర్. సో మనం ఎక్స్ప్లోర్ చేసేసి బెస్ట్ ఏది కనిపిస్తుంది మనకి అనేది చూసుకొని అది మనం క్లయింట్తో షేర్ చేస్తాం అనమాట. అదే మీరు లెజెండ్ యాడ్ చేయలేదు అనుకో, ఇక్కడ లెజెండ్ యాడ్ చేయలేదు అనుకోండి, రెండు సేమ్ వర్క్ సేమ్ లాగా కనిపిస్తుంది. లెజెండ్ యాడ్ చేయలేదంటే రెండు సేమే చూడండి, రెండు సేమే కనిపిస్తాయి. కానీ లెజెండ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీకు నార్మల్ ఏరియా చార్ట్ లోనేమో మీకు అంత క్లియర్ గా కంబైన్ అయిపోయింది అనమాట మొత్తం. స్టాక్డ్ ఏరియా చార్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు సపరేట్ గా క్లియర్ కనిపిస్తుంది విజువల్ అనేది. ఓకే, సో దానికోసం ఇది యూజ్ చేస్తాం అన్నమాట స్టాక్డ్ ఏరియా చార్ట్. ఇందులో చూడండి ఫార్మాటింగ్ ఆప్షన్స్ సేమ్ ఆప్షన్స్ అన్నమాట, కొత్తగా ఏముండవు ఇందులో. జనరల్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, డేటా కలర్స్, డేటా లేబుల్స్. ఓకే, లేబుల్స్ ఇవి కూడా, షేప్స్, టైటిల్, బ్యాక్గ్రౌండ్, లాక్ ఆస్పెక్ట్స్, బోర్డర్. సేమ్ ఆప్షన్స్ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా. అబ్జర్వ్ చేస్తారా. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ అందుకని చెప్పాను. ఫస్ట్ మనకి చూసినప్పుడు ఏదైతే మనం చూసామో అందులో 80% సేమ్ ఉంటాయి. అన్ని విజువల్లో 80% సేమ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని కొత్తగా యాడ్ అవుతాయి అంతే. ఓకే, సో ఇది మనకి స్టాక్డ్ ఏరియా చార్ట్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ తర్వాత చూడండి కాంబో చార్ట్ అంట. కాంబో చార్ట్ వచ్చేసరికి ఏంటంటే లైన్ చార్ట్, బార్ చార్ట్ 2 కలిపి ఒకే చార్ట్‌లో చూపిస్తాం అన్నమాట. కాంబో చార్ట్ అంటుందండి. ఓకే. చూడండి ఇవి కాంబో చార్ట్ ఈ 2. చూడండి ఇక్కడ లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్, లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. మనకి స్టాక్డ్ అంటే తెలుసు ఇక్కడ. మనం ఆల్రెడీ స్టాక్డ్ కాలమ్ చార్ట్ చూసాం. స్టాక్డ్ బార్ చార్ట్, స్టాక్డ్ కాలమ్ చార్ట్ చూసాం ఇక్కడ. నెక్స్ట్ క్లస్టర్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ చూసాం. ఓకే. నెక్స్ట్ లైన్ చార్ట్ చూసాం. సో లైన్ చార్ట్‌ని, బార్ చార్ట్‌ని కంబైన్ చేస్తే వచ్చేది ఇదన్నమాట. లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్. లైన్ చార్ట్ ఇది. స్టాక్డ్ కాలమ్ చార్ట్ ఇది. అంతే కదా! ఈ రెండిటిని కంబైన్ చేస్తే వచ్చేది ఇది. చూస్తే అబ్జర్వ్ కూడా చేయండి ఇక్కడ. లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఇదొచ్చేసరికి లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. లైన్ చార్ట్, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్. ఇది క్లస్టర్డ్ కాలమ్ చార్ట్ ఇది. సో లైన్ చార్ట్‌ని, క్లస్టర్డ్ కాలమ్ చార్ట్‌ని కంబైన్ చేస్తే వచ్చేది. ఓకే. సో చూద్దాం ఒక ఎగ్జాంపుల్. సో తీసుకున్నాను. లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకున్నాను. లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్ తీసుకున్నాను. రైట్. సో ఇప్పుడు చూద్దామా? సో మనకేందంటే లైన్ చార్ట్ కనిపిస్తుంది, కాలమ్ చార్ట్ కనిపిస్తుంది. ఒకే దాంట్లో బార్ చార్ట్, లైన్ చార్ట్. ఓకే. రైట్. ఇప్పుడు చూద్దాం. సో నాకేం కావాలండి, నా రిక్వైర్మెంట్ ఏంటంటే సింపుల్ రిక్వైర్మెంట్ తీసుకుందాం. ఓకే. సబ్ కేటగిరీ వైస్ సేల్స్, ప్రాఫిట్ కావాలి. సబ్ కేటగిరీ వైస్ సేల్స్, ప్రాఫిట్ కావాలి. ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సబ్ కేటగిరీ వైస్ సేల్స్, ప్రాఫిట్ కావాలి. సో మనకి ఫీల్డ్స్ ఏమేం కావాల్సొస్తది? సబ్ కేటగిరీ వైస్ ప్రాఫిట్, సేల్స్ కావాలంటే సబ్ కేటగిరీ ఒకటి కావాలి. నెక్స్ట్ సేల్స్ ఒకటి కావాలి. ప్రాఫిట్ ఒకటి కావాలి. 3 ఫీల్డ్స్ కావాలి మనకి. ఓకే. ఫీల్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫీల్డ్ వెల్స్ ఏమేమి ఉన్నాయి? ఈ కాంబో చార్ట్‌కి ఫీల్డ్ వెల్స్ ఏమేమి ఉన్నాయి? షేర్డ్ యాక్సెస్, కాలమ్ సిరీస్, కాలమ్ వాల్యూస్, లైన్ వాల్యూస్. ఓకే. టూల్ టిప్స్ నెక్స్ట్. ఫస్ట్ షేర్డ్ యాక్సెస్ అంటే మనకి దేని వైస్ డేటా చూపిద్దాం అనుకున్నాం. సబ్ కేటగిరీ వైస్. సో తీసుకుందాం ఫస్ట్ సబ్ కేటగిరీ వైస్. ఓకే. నెక్స్ట్ కాలమ్ వాల్యూస్. కాలమ్ వాల్యూస్ వచ్చేసరికి ఏంటి మనకి? కాలమ్ వాల్యూస్, లైన్ వాల్యూస్ ఉన్నాయి. కాలమ్ వాల్యూస్ వచ్చేసరికి ఏంటంటే బార్ కోసం. ఆ బార్స్ చూపించడం కోసం కాలమ్ వాల్యూస్ చూపిస్తాం. నెక్స్ట్ లైన్ చార్ట్ కోసం ఏది కావాలి? సపోజ్ నాకు బార్ చార్ట్‌కి సేల్స్ కావాలి. లైన్ చార్ట్‌కి ప్రాఫిట్ కావాలి. చూద్దామా? సో సేల్స్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ప్రాఫిట్ తీసుకుంటాను. ఇప్పుడు చూసాను. అబ్జర్వ్ చేయండి. సో సేమ్ ఒకే చార్ట్‌లో మనకి లైన్ చార్ట్ కనిపిస్తుంది, బార్ చార్ట్ కనిపిస్తుంది. ఒకే దాంట్లో అన్నమాట. ఒకే దాంట్లో 2 ఇన్ఫర్మేషన్. లైన్ చార్ట్, బార్ చార్ట్. సో లైన్ వాల్యూస్ కంటే లైన్ చార్ట్ కోసం ఈ లైన్ చార్ట్ అనేది ప్రాఫిట్ సంబంధించింది. ఈ కాలమ్ వాల్యూస్ అంటే బార్ చార్ట్, బార్ రిలేటెడ్ అన్నమాట. సో షేర్డ్ యాక్సెస్ సరికి ఏంటంటే రెండిటికి కామన్ గా ఏంది మనకి సబ్ కేటగిరీ. షేర్డ్ వచ్చేసరికి సబ్ కేటగిరీ. సబ్ కేటగిరీ వైస్ సేల్స్ డేటా ఎలా ఉంది? ప్రాఫిట్ డేటా ఎలా ఉంది? సేల్స్ ఏమో నాకు బార్ చార్ట్ లో చూపించాలి. ప్రాఫిట్ ఏమో నాకు లైన్ వాల్యూలో చూపించాలి. ఒకవేళ మీరు రివర్స్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాలంలో అంటే బార్స్ లోనేమో నాకు ప్రాఫిట్ రావాలి. లైన్ లోనేమో నాకు సేల్స్ రావాలి. చూడండి ఇప్పుడు. సో ఇది నెగెటివ్ అన్నమాట. టేబుల్స్ కి నెగెటివ్ ప్రాఫిట్ అందుకని కిందకి వస్తుంది. ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. కాలం సెలెక్ట్ చేసుకుంటే ఏంటంటే బార్స్ వాల్యూస్ అన్నమాట. బార్ కి లైన్ వాల్యూస్ అంటే లైన్ కి మనకి వాల్యూ అన్నమాట. సో షేర్డ్ యాక్సెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి దేని వైస్ సబ్ కేటగిరీ వైస్ కావాలి. ఓకే. అదనమాట. సో రివర్స్ చేస్తాను మళ్ళీ. సేల్స్ ఏమో నాకు కాలం వాల్యూస్ లో తీసుకుంటాను. లైన్ వాల్యూస్ లోకి వచ్చేసరికి ప్రాఫిట్ తీసుకుంటాను. ఓకే. టూల్ టిప్ మీకు తెలుసు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కావాలంటే టూల్ టిప్ యూజ్ చేసుకుంటాం. సో డేటా లేబుల్ ఆన్ చేయాలంటే ఆన్ చేస్తాం. ఇదనమాట. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ చూడండి ఏముంది. జనరల్, లెజెండ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జూమ్ స్లైసర్, డేటా కలర్స్, డేటా లేబుల్స్, షేప్స్, టైటిల్, బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఆప్షన్స్. సేమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏం రావాలి కొత్తగా. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఆప్షన్స్ ఫార్మాటింగ్ ఆప్షన్స్. ఓకే. సో ఇదనమాట. ఇది సింపుల్ గా మనకి కాంబో చార్ట్. ఓకే. నెక్స్ట్ చూద్దాం లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్. ఇది సింపుల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్.
సో లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకుంటాం. సో లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ సేమ్ ఇదే చూడండి. ఇక్కడ లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకున్నాను. సేమ్ ఇదే రిక్వైర్మెంట్. సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ ప్రాఫిట్ కావాలి. ఓకే, చూడండి లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ కూడా సేమ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫీల్డ్ వెల్స్, షేర్డ్ యాక్సెస్, కాలం సిరీస్, కాలం వాల్యూస్, లైన్ వాల్యూస్, టూల్ టిప్స్. సేమ్ మనకి ప్రీవియస్ లైన్ అండ్ స్టాక్డ్ కాలం చార్ట్ కి ఏదైతే ఉన్నాయో ఫీల్డ్ వెల్స్, సేమ్ ఫీల్డ్ వెల్స్ మనకి లైన్ అండ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ కూడా ఉన్నాయి. ఓకే, సేమ్ ఇదే డ్రా చేద్దాం. ఇక్కడ కూడా నాకు సబ్ కేటగిరీ వైజ్, సబ్ కేటగిరీ కాకపోతే రీజన్ తీసుకుంటాం అంటే ఎక్కువ కనిపిస్తుంది కదా. సబ్ కేటగిరీస్ రీజన్ సింపుల్ గా కనిపిస్తుంది. సబ్ కేటగిరీ ప్లేస్ లో రీజన్ తీసుకున్నాం. రీజన్ క్లియర్ కనిపిస్తుంది, తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే, సో సేమ్ ఇదే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ వేరే అంటే మనకి ఇప్పుడు స్టాక్డ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకున్నాం ఇప్పుడు. సో సేమ్ ఇదే రీజన్ వైజ్. సో రీజన్ వైజ్ సేల్స్ ప్రాఫిట్ కావాలి నాకు. సేల్స్ ఏమో బార్ చార్ట్ లో కావాలి, ప్రాఫిట్ ఏమో లైన్ చార్ట్ లో కావాలి. సో సేల్స్ తీసుకొచ్చేసి సో కాలం వాల్యూస్ వేసాను, లైన్ వాల్యూస్ వచ్చేసరికి ప్రాఫిట్ వేస్తాను. ఓకే, సేమ్ కనిపిస్తుంది చూడండి. డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. సో సేమ్ కనిపిస్తుందా ఇమేజ్? అంటే దీనికి సేమ్ కనిపిస్తుంది. కానీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే మీరు కనుక ఇక్కడ కాలం సిరీస్ యాడ్ చేద్దాం అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కేటగిరీ వైజ్ ఇది రీజన్ కదా, రీజన్ వైజ్ సేల్స్ చూపించాం, రీజన్ వైజ్ ప్రాఫిట్ చూపించాం. ఈ కాలం సిరీస్ లో నేను ఏం చేస్తున్నాను అంటే కేటగిరీ యాడ్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో కేటగిరీ యాడ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. రెండింటికి డిఫరెన్స్ అట్లా చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎలా కనిపిస్తుంది మనకి. సో ఒక్కొక్క 3 కేటగిరీస్ ఉన్నాయి మనకి. ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. సో 3 కేటగిరీస్ ఉన్నాయి, అందుకని 3 కనిపిస్తున్నాయి ఒక్కొక్క దానికి. ఏది మీరు ఈ చార్ట్ తీసుకుంటే క్లస్టర్డ్ కాలం చార్ట్ తీసుకుంటే, క్లస్టర్డ్ కాలం చార్ట్ లో కాలం సిరీస్ లో కేటగిరీ యాడ్ చేస్తే ఇలా వస్తుంది మనకి ఇమేజ్. సరే ఇక్కడ చూద్దాం ఎలా వస్తుందో. సో సేమ్ క్లస్టర్డ్ కాలం చార్ట్ లో ఇది ఇప్పుడు సరికి స్టాక్డ్ ఏరియా చార్ట్. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంది స్టాక్డ్ కాలం చార్ట్, లైన్ చార్ట్. సో దీంట్లో కేటగిరీ యాడ్ చేస్తే చూడండి ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఎలా కనిపిస్తుంది. సో సేమ్ ఇన్ఫర్మేషన్ కాకపోతే మీరు చూపించే విజువల్ ఫార్మాట్ అనేది డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఏది క్లియర్ గా ఉంది మన రిక్వైర్మెంట్ బేసిస్. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనకి టోటల్ సేల్స్ ఎంత ఉందో చెప్పలేం. ఇప్పుడు వెస్ట్ రీజియన్ లో టోటల్ సేల్స్ ఎంత ఉందో చెప్పాలంటే చెప్పలేం టోటల్ సేల్స్. అది ఇక్కడ ఒకసారి క్లియర్ చెప్పచ్చు. వెస్ట్ రీజియన్ లో ఫర్నిచర్ కి 253K ఉంది, వెస్ట్ రీజియన్ లో ఆఫీస్ సప్లైస్ కి 221K ఉంది. సో క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇక్కడ ఎక్కడైతే మనం చెప్పలేము టోటల్ సేల్స్ ఎంత ఉందని. సో సేమ్ అనమాట. మీరు కేటగిరీ యాడ్ చేయడం వల్ల ఫార్మాట్ అనేది చేంజ్ అయిపోతుంది. కాలం సిరీస్ అనేది యాడ్ చేయడం వల్ల చూడండి. అదే కాలం సిరీస్ లేకపోతే రెండు సేమ్ విజువల్స్. ఓకే, సో మన రిక్వైర్మెంట్ అనమాట. సో ఇట్లా మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటా ఉండాలి మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని. సో ఏ ఆప్షన్ అయితే బెటర్ అనేది చూసుకొని ఆ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ విజువల్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇది మనకి స్టాక్డ్ లైన్ కాలం చార్ట్, నెక్స్ట్ క్లస్టర్డ్ కాలం అండ్ లైన్ చార్ట్. సో ఒకే చార్ట్ లో మనకి కాలం చార్ట్ ఉంటుంది, లైన్ చార్ట్. దీన్ని కాంబో చార్ట్ కూడా అంటాం అనమాట. మన ఎక్సెల్ అయితే దీన్ని కాంబో చార్ట్ అంటాం. లైన్ చార్ట్ ని బార్ చార్ట్ ని రెండు కంబైన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్. సో అది క్లియర్ కదా. నెక్స్ట్ లాస్ట్ చూడండి, లైన్ చార్ట్ లో లాస్ట్ వచ్చేసరికి రిబ్బన్ చార్ట్ అనమాట. సో ఇది చాలా తక్కువ యూజ్ చేస్తారు రిబ్బన్ చార్ట్. సో రిబ్బన్ చార్ట్ తీసుకున్నాను. ఒక రిబ్బన్ లాగా ఉంటుంది అనమాట ఇమేజ్ చూడడానికి. ఓకే, చూడండి యాక్సెస్ నాకు ఏంటంటే రీజన్ వైజ్ సేల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ సేల్స్. సింపుల్ బార్ చార్ట్ లా కనిపిస్తుంది. మీరు సింపుల్ రీజన్ వైజ్ సేల్స్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే బార్ చార్ట్ లా కనిపిస్తుంది, అంతే కదా. సో డేటా లేబుల్ ఆన్ చేస్తారు, బార్ చార్ట్ సింపుల్ బార్ చార్ట్ లాగా ఉంది. మీరు అదే లెజెండ్ లో యాడ్ చేయండి. సపోజ్ లెజెండ్ లో కేటగిరీ యాడ్ చేస్తారు. చూడండి ఇమేజ్ ఎలా చేంజ్ అయిపోతుంది. సో ఒక చూడండి, చూసారా రిబ్బన్ చార్ట్ అంటాం అనమాట దీన్ని. అంటే ఒక ఫర్నిచర్ కి ఫర్నిచర్ కి వెస్ట్ రీజియన్ లో ఎంత సేల్స్ ఉన్నాయి ఇట్లా ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో రిబ్బన్ చార్ట్ అంటే ఇలా ఉంటుంది. కానీ తక్కువ యూజ్ చేస్తారంట రిబ్బన్ చార్ట్. ఎక్కువ కాంబో చార్ట్ యూజ్ చేస్తారంట. ఎక్కువ కాంబో చార్ట్స్
ఓకే. సో రిబ్బన్ చార్ట్ అంటే ఇలా ఉంటుంది. సేమ్ బార్ చార్ట్‌కి మీరు ఏదైనా లెజెండ్ యాడ్ చేస్తే ఏంటంటే రిబ్బన్ చార్ట్ లాగా అయిపోద్ది. రిబ్బన్ చార్ట్ తీసుకుంటే. సో టూల్ టిప్ మీకు తెలుసు ఆల్రెడీ. సో ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఏమన్నా చూద్దామా కొత్తగా? కొత్తగా మన ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి అందులో. జనరల్, లెజెండ్, ఎక్స్ యాక్సిస్, జూమ్ స్లైసర్, డేటా కలర్స్, డేటా లేబుల్స్, రిబ్బన్స్ అనేది కొత్త ఆప్షన్ మనకి ఇందులో. చూసారా రిబ్బన్స్ అనేది కొత్త ఆప్షన్. సో స్పేసింగ్ చూడండి. స్పేసింగ్ కొద్దిగా పెంచండి. చూడండి స్పేసింగ్ అంటే ఈ రిబ్బన్‌కి మధ్యలో స్పేస్ అన్నమాట. ఫస్ట్ ఇనీషియల్‌గా 0 ఉంది బై డిఫాల్ట్. అంటే మధ్యలో స్పేస్ ఏమి ఉండదన్నమాట. ఆ రిబ్బన్‌కి మధ్యలో స్పేస్ ఏమి ఉండదు. మీరు గనక స్పేస్ ఇవ్వాలనుకుంటే సపోజ్ 5 ఇచ్చారనుకోండి. స్పేస్ వస్తది కొంచెం ఇక్కడ. మ్యాచ్ సిరీస్ కలర్. సో సిరీస్ కలర్ అనేది ఆటోమేటిక్ తీసుకుంటుంది. సో మీరు ఆఫ్ చేస్తే సిరీస్ కలర్ ఆఫ్ అయిపోతుందన్నమాట. ట్రాన్స్‌పరెన్సీ అంటే కొద్దిగా మనకి ఇమేజ్ అనేది కొద్దిగా కనిపిస్తదన్నమాట. కొద్దిగా చేంజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. ట్రాన్స్‌పరెన్సీ అనేది కొద్దిగా పెరుగుతుందన్నమాట. సో బోర్డర్స్ మీకు తెలుసా? బ్యాక్‌గ్రౌండ్ కలర్, టైటిల్, షాడో టూల్ టిప్, ఇవన్నీ మనకు తెలిసిన ఆప్షన్. కొత్త ఆప్షన్ ఏంటంటే రిబ్బన్స్ అన్నమాట. సో రిబ్బన్ చార్ట్ కాబట్టి కొత్త ఆప్షన్ రిబ్బన్స్ అనేది ఆప్షన్ వచ్చింది. ఇందులో స్పేసింగ్ అంటే ఇది. సో ఒక రిబ్బన్ మధ్యలో స్పేసింగ్. సో మ్యాచ్ సిరీస్ కలర్ వచ్చేసరికి ఏంటంటే కలర్ అన్నమాట. కలర్ ఇది మీరు ఆఫ్ చేస్తే ఇలా కనిపిస్తుంది మీకు. మ్యాచ్ సిరీస్ కలర్ ఆన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఓకే. ఇది రిబ్బన్ చార్ట్. ఓకే. రైట్. సో ఇవన్నీ ఇప్పుడు సెకండ్ టైప్ అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మనకి లైన్ చార్ట్ అన్నమాట. మనకి ట్రెండ్ డేటాను రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేసే చార్ట్స్ అవి. ఓకే. సో మనకిప్పుడు ఇది విజువలైజింగ్ ట్రెండ్ డేటా. సో ఇది మనం చూసాం అన్నమాట ఇప్పటివరకు. ఇందులో 6 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి కదా! సో లైన్ చార్ట్, సింపుల్ లైన్ చార్ట్, ఏరియా చార్ట్, స్టాక్డ్ ఏరియా చార్ట్, ఓకే. లైన్ అండ్ స్టాక్డ్ కాలమ్ చార్ట్, లైన్ అండ్ క్లస్టర్డ్ కాలమ్ చార్ట్, రిబ్బన్ చార్ట్. ఇవన్నీ ఏంటంటే మనకి సెకండ్ టైప్ ఆఫ్ కేటగిరీ. విజువలైజింగ్ ట్రెండ్ డేటా ఆర్ డేట్ అండ్ టైమ్ డేటా. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా ఇందులో? సో బిఫోర్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్. ఎనీ క్వెషన్స్? No other. నో క్వెషన్. క్లియర్ కదా? సో మీరు ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉంటే ఏమవుద్దంటే మీకు ఏది ఎప్పుడు ఇచ్చేయాలని తెలుస్తా ఉంటదన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే సో దీనికెళ్ళే ముందు ఏంటంటే వేరే కాన్సెప్ట్ ఒకటి చెప్తాను. ఇక్కడ మనకి డ్రిల్ త్రూ అని చెప్పేసి ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా? డ్రిల్ త్రూ అని చెప్పేసి ఒకటి ఉంది ఇక్కడ. డ్రిల్ త్రూ ఫిల్టర్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్స్ అన్నమాట. డ్రిల్ త్రూ ఫిల్టర్స్ అంటారు. డ్రిల్ త్రూ ఫిల్టర్. ఓకే. సో డ్రిల్ త్రూ గురించి డిస్కస్ చేద్దాం. మనం మొత్తం విజువల్స్ గురించి డిస్కస్ చేస్తే కొద్దిగా బోర్‌గా అనిపిస్తుంది. మధ్యలో వేరే కాన్సెప్ట్ ఒకటి తీసుకొని మళ్ళీ విజువల్‌లోకి వెళ్దాం. సో డ్రిల్ త్రూ చూద్దాం దీని గురించి. సో డ్రిల్ త్రూ అంటే ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఎక్సెల్ ఓపెన్ చేస్తాను. శాంపుల్ సూపర్ స్టోర్ ఫైల్ ఓపెన్ చేశాను. సో ఇందులో ఒక పివట్ టేబుల్ వేసారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీజన్ వైస్ సేల్స్ అనే పివట్ టేబుల్ వేసారు. ఓకే. రీజియన్ వైస్ సేల్స్. ఓకే. సో ఇది. సో ఇప్పుడు మీరు గనక ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమవుద్దంటే ఇన్ఫర్మేషన్. సో సెంట్రల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి ఇక్కడ. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమవుద్దో చూడండి. ఇప్పుడు నాకు 4 షీట్స్ ఉన్నాయి. కొత్త షీట్ ఒకటి యాడ్ అయ్యేసి దాని ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. సెంట్రల్ రీజియన్ ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. చూద్దామా? సో ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను. చూడండి కొత్త షీట్ యాడ్ అయింది. సో ఈ డేటా అంతా నేను క్రియేట్ చేయలేదు. ఆటోమేటిక్‌గా మనకి పివట్ టేబులే మనకి ఆటోమేటిక్ క్రియేట్ చేసి ఇక్కడ సెంట్రల్ రీజియన్ మీరు క్లిక్ చేశారు కాబట్టి ఇక్కడ రీజియన్ చూడండి. ఓన్లీ సెంట్రల్ రీజియన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ రీజియన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందా? సో దీన్ని ఏమంటామంటే డ్రిల్ త్రూ అండి. ఇది కాన్సెప్ట్‌నే మనకి పవర్ వ్యూలో ఏంటంటే డ్రిల్ త్రూ కాన్సెప్ట్ అంటారన్నమాట. అంటే మీరు ఒక విజువల్ మీద క్లిక్ చేస్తే పర్టిక్యులర్ డేటా మీద క్లిక్ చేస్తే దాని రిలేటెడ్ డేటా మొత్తం మనకి వేరే విజువల్‌లో డిస్‌ప్లే అవుద్దన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో ఈస్ట్ రీజియన్ మీద క్లిక్ చేస్తాను ఇక్కడ. 678781 సేల్స్ టోటల్. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో కొత్త షీట్ ఓపెన్ అవుద్ది. ఇందులో మనకు ఓన్లీ ఈస్ట్ రీజియన్ డేటా మాత్రం ఉంటుంది. చూసారా?
ఓకే. సో దీన్నే డ్రిల్ త్రూ ఫీచర్ అంటాం అనమాట. సో మన పవర్ వ్యూలో చూద్దాం సేమ్ ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుద్దో. ఓకే. సేమ్ నేను సింపుల్గా నేను తీసుకున్నాను. ఇవన్నీ డిలీట్ చేద్దాం, ఇది ఉంచేద్దాం. సో పేజ్ 5లో ఉన్నా ఇప్పుడు నేను. ఓకే, పేజ్ 5లో ఉన్నాను. సో రీజన్ వైజ్ సేల్స్ అనేస్తాను. రీజన్ వైజ్ సేల్స్. ఓకే. నెక్స్ట్ సింపుల్ గా పై చార్ట్ ఒకటి తీసుకున్నాను, అయితే డోనట్ చార్ట్ ఏదో ఒకటి, డోనట్ చార్ట్ తీసుకున్నాను. రీజియన్ సేల్స్. సింపుల్ చార్ట్ క్రియేట్ చేశాను. ఓకే. నెక్స్ట్ వేరే దాంట్లో వెళ్తున్నాను. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ తీసుకున్నాను. ఓకే. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను అక్కడ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి. అంటే ఇప్పుడు నేను ఇక్కడ సౌత్ రీజన్ సెలెక్ట్ చేశాను అనుకోండి. ఇక్కడ సౌత్ రీజన్ డ్రిల్ త్రూ పెడితే నాకు ఏ ఇన్ఫర్మేషన్ నాకు డిస్ప్లే అవ్వాలి. సో నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే కేటగిరీ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ +1 నేమ్ కావాలి. తర్వాత ఆర్డర్ డేట్ కావాలి. నెక్స్ట్ ఆర్డర్ ఐడి కావాలి. నెక్స్ట్ ప్రాఫిట్ కావాలి. రీజన్ కావాలి. ఓకే. ఇప్పుడు చూడండి రీజన్ అన్ని కనిపిస్తాయి మనకి. వెస్ట్ కనిపిస్తుంది, సెంట్రల్ మొత్తం అనమాట. ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను అంతే. నెక్స్ట్ సేల్స్ కావాలి, సరిపోతుంది, ఇంతవరకు కావాలి నాకు. ఓకే. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది వచ్చేసరికి ఏంటంటే రా డేటా అని ఇస్తున్నాను. నేమ్ రా డేటా. ఓకే. సో క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ వేరేది ఒకటి ఇస్తున్నాను. సో దీన్ని స్లైసర్ అంటాం, అంటే ఫిల్టర్స్ అంటాం అనమాట. స్లైసర్ అని మన నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం, స్లైసర్ అనేది. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం సెలెక్ట్ చేద్దామంటే స్టేట్ సెలెక్ట్ చేద్దాం. స్టేట్ ఫిల్టర్ తీసుకున్నాం. ఓకే, వదిలేసాను. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇక్కడ సపోజ్ ఇది వెస్ట్ రీజన్. ఇక్కడ నేను వెస్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నేను ఓన్లీ వెస్ట్ రీజన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే డ్రిల్ త్రూ చేస్తే ఈ డేటా నాకు ఓన్లీ వెస్ట్ రిలేటెడ్ డేటా మాత్రం కనబడాలి. ఇంత మనకు ప్యూర్ టేబుల్ కనిపించింది సరే, ఓన్లీ వెస్ట్ రిలేటెడ్ డేటా మాత్రం కనబడాలి. టోటల్ సేల్స్ ఇక్కడ రావాలి. ఎలా వస్తుంది? సో ఇక్కడ చూడండి, చూద్దాం. ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ లేదు. డ్రిల్ త్రూ అనే ఆప్షన్ కనిపిస్తుందా? కనిపించట్లేదు. డ్రిల్ త్రూ అనే ఆప్షన్ ఏమైనా కనిపిస్తుంది అక్కడ? డ్రిల్ త్రూ ఆప్షన్ మనకు కనబడట్లేదు. సో ఎందుకంటే మనకి ఇంకా డ్రిల్ త్రూ అనేది ఎనేబుల్ చేయలేదు అనమాట ఇక్కడ. సో డ్రిల్ త్రూ ఎనేబుల్ చేయాలంటే మనం ఇదేంటంటే పేరెంట్ అనమాట. అంటే మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకునేది పేరెంట్ విజువల్. సో ఇది చైల్డ్, సారీ సబ్ కేటగిరీ అసైన్ చేయాలి ఫస్ట్. సబ్ కేటగిరీ అవసరం లేదు. సో ఇక్కడ మనకి డ్రిల్ త్రూ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. సో ఇన్పుట్స్ మనం ఇవ్వాలి ఫస్ట్. అంటే నాకు రా డేటాలో సో మీరు ఇక్కడ నుంచి ఇన్పుట్స్ తీసుకుని అని చెప్పేసి ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇక్కడ యాడ్ డ్రిల్ త్రూ ఫీల్డ్స్ ఇవ్వాలని చెప్పేసి కదా. సో మనకేంది మన రీజన్ వైజ్ మనం చూడాలనుకున్నాం. సో వెస్ట్ రీజన్ సెలెక్ట్ చేస్తే వెస్ట్ రీజన్ రిలేటెడ్ డేటా మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే డ్రిల్ త్రూ ఫీల్డ్స్ హియర్ అని చెప్పేసింది కదా ఇక్కడ ఆప్షన్ ఒకటి. ఇక్కడ మనం డ్రిల్ త్రూ ఫీల్డ్స్ ఏ ఫీల్డ్ మనం డ్రిల్ త్రూ చేయాలనుకున్నాం. సో రీజన్ ఫీల్డ్ మనం డ్రిల్ త్రూ చేయాలనుకున్నాం. ఆ రీజన్ ఇక్కడ యాడ్ చేస్తాం ఫస్ట్. ఓకే, రీజన్ యాడ్ చేసాం కదా. ఇప్పుడు రండి ఇక్కడికి, ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇప్పుడు సో డ్రిల్ త్రూ ఇప్పుడు ఉంది చూసారా, డ్రిల్ త్రూ ఉంది ఆప్షన్. ఇంత ముందు లేదు మనకి ఆ ఫీల్డ్ యాడ్ చేయముందు. సో డ్రిల్ త్రూ రా డేటా. రా డేటా అంటే ఈ షీట్ అనమాట. ఈ షీట్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, రైట్. సో చూడండి. సో బై డిఫాల్ట్ గా మనకి అన్ని రీజన్స్ కనిపిస్తున్నాయి. వెస్ట్ కనిపిస్తుంది, సెంట్రల్ రీజన్ కనిపిస్తుంది, సౌత్ కనిపిస్తుంది. అన్ని 4 రీజన్స్ ఇక్కడ కనిపిస్తాయి. టోటల్ సేల్స్ 22 మిలియన్ ఉంది. సో చూద్దాం ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే రీజన్ ది వెస్ట్ రీజన్ అనమాట. సో ఇక్కడ చూడండి కింద మీకు కనిపిస్తుంది రైట్ క్లిక్ టు డ్రిల్ త్రూ. మనం డ్రిల్ త్రూ చేయాలంటే ఏం చేయాలంటే రైట్ క్లిక్ చేయాలి. సో రైట్ క్లిక్ చేశాను, వెస్ట్ రీజన్ కదా ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్ చేశాను, డ్రిల్ త్రూ రా డేటా. సో రా డేటా మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్ గా సెకండ్ పేజ్ లోకి వెళ్తుంది ఆటోమేటిక్ గా. ఇక్కడ చూడండి ఇప్పుడు రీజన్ ఏముంది, ఓన్లీ వెస్ట్ రీజన్ ఉంది.
సో సేల్స్ కూడా చూడండి ఎంత ఉందో 7 మిలియన్. అంతకుముందు 22 ఉంది, ఇప్పుడు 7 వచ్చేసి. అబ్జర్వ్ చేశారా? ఆటోమేటిక్ అనమాట డ్రిల్ త్రూ అవుద్ది డేటా. సో ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పుడైనా యూజ్ చేస్తాం మనం. సో మనకి విజువల్ ఏంటంటే మెయిన్ ఇన్ఫర్మేషన్ పెడతాం, అక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ అక్కడ పెడతాం. మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డ్రిల్ త్రూ చేసుకోండి, కస్టమర్ చెబుతాం అనమాట. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ డ్రిల్ త్రూ హియర్. సో రా డేటా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ మొత్తం. సో ఇక్కడ మనం చెప్పాము నాకు వెస్టీజియన్ అంత సేల్స్ ఉందని చెప్పేసి చెప్పాడు. 725.46K ఉందని. ఆ 725.46 ఎలా వచ్చింది, ఏ కస్టమర్స్ నుంచి వచ్చింది, ఏ మంత్ లో వచ్చింది, ఏ డేట్ లో వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ చూపించలేము కదా, అంత ఇన్ఫర్మేషన్ ఒకే విజువల్ చూపించలేము. సో మనం ఆప్షన్ ఇస్తాం అనమాట. సో మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, ఫర్దర్ మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డ్రిల్ త్రూ చేసుకోండి. ఆ డ్రిల్ త్రూ చేయగానే ఏంటంటే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మీకు డేటా. అబ్జర్వ్ చేశారా? ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో దానికోసం ఈ డ్రిల్ త్రూ ఫీచర్ యూజ్ చేస్తాం అనమాట. సో డ్రిల్ త్రూ ఫీచర్ యూజ్ చేయాలంటే ఎక్కడంటే మనం చైల్డ్ టేబుల్లో యాడ్ చేస్తాం. డ్రిల్ త్రూ ఫీల్డ్స్ ఎక్కడ యాడ్ చేస్తామంటే చైల్డ్ టేబుల్, అంటే మనకి రా డేటా ఎక్కడైతే ఉందో దాంట్లో యాడ్ చేస్తాం అనమాట. డ్రిల్ త్రూ ఫీల్డ్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ యాడ్ చేస్తాం అనమాట. ఓకే, చైల్డ్ ఎక్కడైతే ఉందో చైల్డ్ డేటా, ఇది వచ్చేసరికి పేరెంట్ డేటా అనమాట. అంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అవుట్పుట్ ఇక్కడ రావాలి. సో ఇది చైల్డ్ అవుతుంది, ఇది పేరెంట్ అవుతుంది. సో మనం చైల్డ్ టేబుల్లో అంటే చైల్డ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ ఏం చేస్తామంటే డ్రిల్ త్రూ ఫీల్డ్స్ యాడ్ చేయాలి. ఏ ఫీల్డ్ బేస్ చేసుకుని మీకు డ్రిల్ త్రూ అవ్వాలి, రీజన్ ఫీల్డ్, కేటగిరీ ఫీల్డ్, ఏ రీజన్ ఫీల్డ్ బేస్ చేసుకుని మీకు డ్రిల్ త్రూ అవ్వాలి. ఇక్కడ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు రీజన్ బేస్ చేసుకుని నాకు అవ్వాలి, అందుకని నేను రీజన్ ఇక్కడ యాడ్ చేశాను. డ్రిల్ త్రూలో రీజన్ యాడ్ చేశాను అనమాట చైల్డ్ టేబుల్లో. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి పైన 2 ఆప్షన్స్ ఉన్నాయి, క్రాస్ రిపోర్ట్, కీప్ ఆల్ ఫిల్టర్స్ అని చెప్పేసి 2 ఉన్నాయి. ఓకే, సో కీప్ ఆల్ ఫిల్టర్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆఫ్ చేశాను, కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆఫ్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆఫ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు మనకి వెస్టీజియన్ ఎంత ఉంది సేల్స్, ఓన్లీ వెస్టీజియన్ 725 ఉంది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఓన్లీ 2 కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటాను, అలాబామా ఒకటి, అరిజోనా ఒకటి అనే 2 కంట్రీస్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటాను. మల్టిపుల్ సెలెక్ట్ అవ్వట్లేదు, డ్రాప్ డౌన్ సరే, లేకపోతే ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకుంటాను. కంటకీ ఉంది కదా, అదొకటి సెలెక్ట్ చేసుకుంటాను. సో స్లైసర్ ఇక్కడ మన సెట్టింగ్స్ చేంజ్ చేద్దాం. ఇక్కడ మల్టిపుల్ సెలెక్ట్ చేసుకునే దాంట్లో ఆప్షన్ సెలక్షన్ కంట్రోల్, సింగిల్ కలెక్ట్, మల్టీ సెలెక్ట్ విత్ కంట్రోల్. కంట్రోల్ తో మల్టిపుల్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, 4 సెలెక్ట్ చేసుకున్నాను, 4 స్టేట్స్. సో 4 స్టేట్స్ ఇప్పుడు ఇక్కడ రన్ డేటాలో. సో 4 స్టేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాం అక్కడ, అంతే కదా. ఇక్కడ 4 స్టేట్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 4 స్టేట్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు టోటల్ సేల్స్ ఎంత చూపిస్తుంది, 725 చూపిస్తుంది. అన్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ సపోజ్ మీరు అన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఆల్ సెలెక్ట్ చేశారు, ఆల్ సెలెక్ట్ చేసినా కానీ ఇక్కడ 725 కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే అక్కడ మీరు కీప్ ఆల్ ఫిల్టర్స్ అని ఆఫ్ చేశారు అనమాట. కీప్ ఆల్ ఫిల్టర్స్ అంటే మిగతా ఫిల్టర్స్ ఏమైనా అప్లై అయ్యాయి అనుకోండి, ఆ ఫిల్టర్స్ ని ఆఫ్ చేశారు మీరు, ఆ ఫిల్టర్స్ ఏమి ఇంపాక్ట్ అవ్వకూడదు అని చెప్పేసి చెప్పారన్నమాట. అందువల్ల మీకు కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే మిగతా ఇక్కడ ఏదైనా ఫిల్టర్స్ అప్లై చేస్తే అవి ఏ మాత్రం ఇంపాక్ట్ చూపించాం మీకు ఇక్కడ రా డేటా మీద, ఎందుకంటే కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆఫ్ చేశారు కాబట్టి. అదే మీరు ఆన్ చేశారు అనుకోండి కీప్ ఆల్ ఫిల్టర్స్, ఇప్పుడు ఏమవుద్ది, ఆ ఫిల్టర్స్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో ఆ ఫిల్టర్స్ అనేది ఇక్కడ కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేశారు, సో ఓన్లీ ఇంతకుముందు 4 సెలెక్ట్ చేసి ఇప్పుడు కూడా 4 సెలెక్ట్ చేశారు. ఇప్పుడు కాకపోతే కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆన్ చేశారు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో చూడండి, ఆన్ చేశారా, రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ ఓన్లీ 4 స్టేట్స్ యొక్క డేటా మాత్రం కనిపిస్తాం మనకి. ఎర్రర్ ఉంది ఏదో, అందుకనే మీకు రిఫ్రెష్ అవ్వట్లేదు. సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో మీకు ఏంటంటే ఇక్కడ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆన్ చేశారు అనుకోండి ఇక్కడ. సో మీరు బయట అవుట్ సైడ్ ఏమైనా ఫిల్టర్స్ అప్లై చేశారు అనుకోండి, ఆ ఫిల్టర్స్ కూడా ఇక్కడ డిస్ప్లే, ఆ ఫిల్టర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంపాక్ట్ అవుతుంది అనమాట.
ఆ ఫిల్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇంపాక్ట్ అవుద్ది. అదే మీరు గనక కీప్ ఆల్ ఫిల్టర్స్ ఆఫ్ చేశారనుకోండి ఇక్కడ ఏమవుద్దంటే మీరు ఇక్కడ ఏ ఫిల్టర్స్ అప్లై చేసినా గానీ దాని మీద ఇంపాక్ట్ అవ్వదన్నమాట. దాని మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. ఓకే. సో ఇది కీప్ ఆల్ ఫిల్టర్స్ దానికి యూజ్ చేస్తాం. సో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇదన్నమాట. డ్రిల్ త్రూ వచ్చేసరికి ఏంటంటే సో ఒక విజువల్ నుంచి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రావాలంటే డ్రిల్ త్రూ ఫీచర్ ఎనేబుల్ చేస్తాం. డ్రిల్ త్రూ. నెక్స్ట్ క్రాస్ రిపోర్ట్ ఉంది కదా. క్రాస్ రిపోర్ట్ అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒకే విజువల్ లో ఉన్నాం. సో ఇప్పుడు ఈ విజువల్ ఒకే రిపోర్ట్ లో ఈ పేజ్ నుంచి ఈ పేజ్కి వెళ్తాను డ్రిల్ త్రూ. క్రాస్ రిపోర్ట్ అంటే ఏంటంటే 2 డిఫరెంట్ రిపోర్ట్స్. ఇదొక రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ ఉంటుంది అనమాట. 2 డిఫరెంట్ రిపోర్ట్స్. సో 2 డిఫరెంట్ రిపోర్ట్స్ ని ఎనేబుల్ చేస్తాం అనమాట డ్రిల్ త్రూ. అది మన పవర్ బిఐ సర్వీస్ లో ఉన్నప్పుడు చూద్దాం. నెక్స్ట్ మనకి పవర్ బిఐ సర్వీస్ ఉంది కదా 4th మాడ్యూల్, అందులో చూస్తాం అనమాట క్రాస్ రిపోర్ట్ గురించి. సో 2 రిపోర్ట్స్ ఉంటాయి, 2 డిఫరెంట్ రిపోర్ట్స్. ఆ 2 డిఫరెంట్ రిపోర్ట్స్ లో ఇక్కడ ఒక రిపోర్ట్ లో మనం డేటా మనం అక్కడ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా సెకండ్ రిపోర్ట్ లో డేటా చేంజ్ అయిపోయింది అనమాట. ఇట్లా రా డేటా అక్కడ కనిపిస్తుంది సెకండ్ డేటాలో, సెకండ్ రిపోర్ట్ లో. క్రాస్ రిపోర్ట్ అందుకని. సో డిఫరెంట్ రిపోర్ట్స్. సో డిఫరెంట్ రిపోర్ట్స్ మధ్యలో డ్రిల్ త్రూ ఫీచర్ అలా ఎనేబుల్ చేస్తాం. అది మనం పవర్ బిఐ సర్వీస్ వచ్చినప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇది గుర్తుపెట్టుకోండి. డ్రిల్ త్రూ అంటే ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం డ్రిల్ త్రూ ఫీచర్ ఇస్తాం అనమాట కస్టమర్ కి. ఓకే. సో సేమ్ పివట్ టేబుల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ పివట్ టేబుల్. ఇక్కడ మనకి పివట్ టేబుల్ వేసిన తర్వాత ఇక్కడ ఏదైనా క్లిక్ చేస్తే వెస్ట్ రీజన్ మీద క్లిక్ చేస్తే మనకి వెస్ట్ రీజన్ డేటా మనకి మోర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ ఓన్లీ మీకు పివట్ టేబుల్ ఓన్లీ ఏంది రీజన్ వైజ్ సేల్స్ కనిపిస్తుంది అంతే. ఆ సేల్స్ ఎక్కడ ఎలా వచ్చాయి, ఏ కస్టమర్ నుంచి వచ్చాయి, ఏ డేట్ లో వచ్చాయి, ఏ ప్రోడక్ట్ నుంచి వచ్చాయి, మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ క్లిక్ చేస్తాం. మనకి రా డేటా మొత్తం ఓపెన్ అవుతుంది. కంప్లీట్ డేటా ఓపెన్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ డ్రిల్ త్రూ అనమాట. ఓకే. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి డ్రిల్ త్రూలో? 1 minute ఉంది. డిస్కనెక్ట్ అవుద్ది ఎలాగో.